Good morning students, welcome to GK class, and today we are going to discuss about germination and seed dispersal part 2. Okay, yesterday up to seed dispersal through, yesterday we had discussed seed dispersal through air. Now we are going to deal with seed dispersal through water. Basically, what is meant by seed dispersal? The movement of seeds from one place to another place through water, air or animals. Okay, we had discussed about through wind in the last class. Now the dispersal of seed through water. Okay, here I am going to explain how the water disperse the seeds in order for the germination of the seed. Okay, the whole purpose is reproduction of the new plant. For the reproduction of the new plant we need seeds. Those seeds are dispersed in different ways. Okay, in those ways, through wind, through water, through animals. Okay, in these many types, today we are going to discuss about seed dispersal through water. As you know, flowing water, otherwise the running water, see, flowing water carries away fruits. Okay, those fruits are running through the water and displaced from one place to another place, here and there. Okay, and the seeds present in the fruit also fall in it. Where? In the water. That means what I am going to say is, పారేటువంటి వాటర్లో, ఓకే, ఫ్లోయింగ్ వాటర్, ఇన్ ద ఫ్లోయింగ్ వాటర్, ఓకే, పారుతున్నటువంటి వాటర్లోకి ఫ్రూట్స్ ఏమైనా పడిపోయినప్పుడు ఆ ఫ్రూట్స్లో ఉన్నటువంటి సీడ్స్తో పాటు ఈ వాటర్లో ఆ యొక్క పండు ప్రయాణిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీరు ప్రయాణించేటప్పుడు ఆ పండు ఏదో ఒక చోట ఆగాల్సి తప్పదు. ఏదో ఒక చోట ఆగినప్పుడు అందులో ఉన్నటువంటి సీడ్స్ మన భూమిపైన చేరి అక్కడ కొత్త ప్లాంట్ అన్నది రీప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సీడ్ డిస్పర్సల్ అన్నది ఒక చోట నుంచి ఇంకొక చోటికి ఈ విత్తనం అన్నది వాటర్ ద్వారా ప్రయాణిస్తుంది. కమింగ్ టు దీనికి మనం ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే కోకోనట్ సీడ్స్. ఓకేనా, ఎక్కువగా ఈ యొక్క కొబ్బరి చెట్లు, కోకోనట్ ట్రీస్ అనేటివి ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి, వాటర్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కోకోనట్ యొక్క ఫ్లవర్స్ కానీ, ఈ కోకోనట్ సీడ్స్, ఓకే, ఈ కోకోనట్ ఫ్రూట్స్ ఎండిపోయిన తర్వాత, వాటర్లో పడిపోయిన తర్వాత ఆ వాటర్లో ప్రయాణించి ఏదో ఒక ఒడ్డుకు చేరి అక్కడ మరి ఆ ఎండిపోయినటువంటి ఆ కోకోనట్ నుండి కొత్తగా చిగురించి ఇంకొక కొత్త కోకోనట్ ప్లాంట్ రీప్రొడ్యూస్ కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా కోకోనట్ అన్నది మనకి, కోకోనట్ సీడ్స్ అన్నది వాటర్ ద్వారా ట్రావెల్ అవుతాయి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కమింగ్ టు ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్, సీడ్ డిస్పర్సల్ త్రూ వాటర్కి, వాటర్ గుండా ఈ విత్తనం ప్రయాణించేటువంటి వాటిలో ఇంకా మనకి చెప్పుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ వచ్చేసి లోటస్. మనకు తెలుసు లోటస్ అన్నది కూడా వాటర్లోనే, బురద నీళ్ళలో పెరుగుతుంది. ఓకేనా, ఆ లోటస్కి పైన ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లవర్ పైన ఉన్నటువంటి సీడ్స్ అన్నవి వాటర్లో పడి ఆ వాటర్లో డిస్పర్స్ అయ్యి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణించి అక్కడ మరి కొత్త లోటస్ అన్నది ఫామ్ అవుతుంది. అదేవిధంగా లిల్లీస్, ఓకేనా, ఈ లిల్లీ ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వాటర్లోనే డిస్పర్స్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా లోటస్, లిల్లీస్, కోకోనట్ సీడ్స్, ఇవి 3 కూడా మనము సీడ్ డిస్పర్సల్ త్రూ వాటర్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఓకే, ఎందుకు ఈ వాటర్లో ఎక్కువగా ప్రయాణిస్తాయి ఈ లోటస్, లిల్లీస్, కోకోనట్ సీడ్స్ అంటే, ఇవి కోకోనట్ ఎండిపోయిన తర్వాత చాలా లైట్గా ఉంటుంది వెయిట్. ఓకేనా, లైట్గా ఉండడంతో అవి వాటర్ పైన ఫ్లోట్ అవుతాయి కాబట్టి
ఈజీగా వాటర్ అన్నది వాటిని డిస్ప్లేస్ చేస్తుంది, డిస్పర్సల్ చేస్తుంది, ఒక చోట నుంచి ఇంకొక చోటకి వేరు చేస్తుంది, ప్రయాణించేలాగా చేస్తుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ సీడ్ డిస్పర్సల్ త్రూ వాటర్. దెన్ హియర్ ద కంటెంట్ ఈజ్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ and the most important is examples. Okay, for the exam point of view, these examples are most important. They are asking the questions like the coconut seeds are dispersed in which way. Okay, మనకి ఈ ఎగ్జాంపుల్స్ అన్నవి మోస్ట్ ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు ఈ కోకోనట్ సీడ్స్, లోటస్ అండ్ లిల్లీస్ ఏ విధంగా డిస్పర్స్ అవుతాయి, ఓకే, డిస్పర్సల్ త్రూ వాటర్, డిస్పర్సల్ త్రూ విండ్ అండ్ డిస్పర్సల్ త్రూ అనిమల్స్, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు సీడ్ డిస్పర్సల్ త్రూ ఎక్స్ప్లాయిజన్. ఎక్స్ప్లాయిజన్ అంటే చితికిపోవడం. ఒక పండు ఎండిపోయిన తర్వాత కింద పడినప్పుడు అది పగిలిపోవడం లేదా చితికిపోవడం జరుగుతుంది. అలా చితికిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు ఆ పండు లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్నవి బయటికి వచ్చి లేదా బయటికి వెదజల్లి ఆ యొక్క సీడ్స్ నేలపైన పడి అక్కడ ఇంకొక మొక్క రావడానికి దోహదపడుతుంది. ఈ విధంగా సీడ్ డిస్పర్సల్ త్రూ ఎక్స్ప్లోజన్ని మనము చెప్పుకుంటాం. ఓకేనా, ఎక్స్ప్లోజన్ ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్, బ్రేక్ ఇంటూ పీసెస్. ఎక్స్ప్లోజన్ మీన్స్ బ్రేక్ ఇంటూ పీసెస్. See here, when the fruits of some plants are dry, ఎప్పుడైతే కొన్ని ప్లాంట్స్ యొక్క ఫ్రూట్స్ ఎండిపోయినప్పుడు, డ్రై మీన్స్ ఎండిపోవడం, ఓకే, ఆ డ్రై, ద ఫ్రూట్ వాల్స్ బస్ట్ ఓపెన్, ఆ ఫ్రూట్ యొక్క వాల్స్ బస్ట్ అయ్యి ఓపెన్ అప్ అయిపోతాయి. అలా ఓపెన్ అప్ అయిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్నవి బయటికి రావడం జరుగుతుంది. సీడ్స్ ఆర్ ఫ్లంగ్ అరౌండ్ ఇన్ ద సాయిల్, అవి సాయిల్లో పడి కొత్త మొక్క రావడానికి మనకి హెల్ప్ చేస్తున్నాయంట. ఈ విధంగా సీడ్ డిస్పర్సల్ త్రూ ఎక్స్ప్లోజన్ అన్నది జరుగుతుంది. ఓకే, ఎక్స్ప్లోజన్ మీన్స్ బ్రేక్ ఇంటూ స్మాల్ పీసెస్. దెన్ ఎగ్జాంపుల్స్ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే బాల్సమ్ అనేటువంటి ప్లాంట్, ఈ ప్లాంట్స్ యొక్క ఫిగర్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను బాబు. వి విల్ సీ ఇన్ లైవ్ క్లాస్. ఓకే, బాల్సమ్, తర్వాత క్యాస్టర్ ఆయిల్ అంటూ ఉంటాం. ఆ క్యాస్టర్ ఆయిల్ యొక్క సీడ్స్, ఆ క్యాస్టర్ యొక్క సీడ్స్, పీ, ఓకే, పీ, బీన్స్, బఠానీ ఇలాంటి చిన్న చిన్న గింజలు, వాటి అవి కూడా మనం ఎండిపోయినప్పుడు మనకి ఒక వన్ టైప్ ఆఫ్ సౌండ్ కూడా వస్తూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి సీడ్స్ సౌండ్ చేస్తూ ఉంటాయి. అవి కింద పడినప్పుడు ఆ యొక్క పైన కవరింగ్ ఓపెన్ అప్ అయిపోయి సీడ్స్ బయటకు వస్తూ ఉంటాయి. తర్వాత లేడీస్ ఫింగర్, ఓకేనా, లేడీస్ ఫింగర్ కూడా మనకి ఈ బస్ట్ అవుతుందన్నమాట. బాగా ఎండిపోయిన తర్వాత అది కింద పడినప్పుడు బస్ట్ అయిపోయి లోపల ఉన్న సీడ్స్ అన్నవి మనకి నేల మీద పడుతూ ఉంటాయి. తర్వాత బీన్స్, లుపిన్, గోయార్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. బాల్సామ్, క్యాస్టర్, పీ, లేడీస్ ఫింగర్, బీన్స్, లుపిన్, గోయార్స్. ఓకే, ఐ విల్ షో ఆల్ ద ఫిగర్స్, డోంట్ వరీ. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ యొక్క ప్లాంట్స్ యొక్క ఫిగర్స్ అన్ని నేను చూపిస్తాను. దెన్ ఇవన్నీ కూడా ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయి మన నేలపైకి అంటే త్రూ ఎక్స్ప్లోజన్. ఓకేనా, ఎక్స్ప్లోజన్ ద్వారా సీడ్ డిస్పర్సల్ అనేది ఇలాగ జరుగుతుంది. దెన్ కమింగ్ టు సీడ్ డిస్పర్సల్ త్రూ అనిమల్స్. కొన్నిసార్లు అనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ కూడా సీడ్ డిస్పర్సల్కి హెల్ప్ చేస్తాయి. ఇఫ్ యూ అబ్జర్వ్, దీనికి రీజన్ ఏంటి అంటే చాలా వరకు కొన్ని సీడ్స్ మనకు వాటి యొక్క షేప్స్ అబ్జర్వ్ చేసినట్టయితే, వాటి యొక్క స్ట్రక్చర్స్ మనము అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సీడ్స్కు మనకు ఫర్ లైక్ స్ట్రక్చర్, ఓకేనా, బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటాయి వాటికి. అంటే బొచ్చు ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆ యొక్క సీడ్స్కి. బొచ్చులాగా ఉన్నటువంటి ఆ యొక్క సీడ్స్ అన్నవి, ఓకేనా, ఈ అనిమల్స్ యొక్క హెయిర్స్లో, ఓకేనా, ఇఫ్ యు సీ చాలా వరకు సీడ్స్ మనకి చూడండి స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్స్ అంటే
మనకి స్పైక్స్ లాగా అన్నమాట, ముళ్ళు లాగా. ఓకేనా, ముళ్ళులు అంటాం, స్పైన్స్ అంటాం వాటిని. షార్ప్ నీడిల్ లైక్ స్ట్రక్చర్స్. స్పైన్స్ మీన్స్ షార్ప్ నీడిల్ లైక్ స్ట్రక్చర్స్లో ఉన్నటువంటి సీడ్స్. తర్వాత హుక్స్ అంటే ఇలాగ కొక్కిలాగా షేప్లో ఉన్నటువంటి సీడ్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా, ఇలాగ షార్ప్ నీడిల్ లైక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి సీడ్స్, కొక్కి లాంటి స్ట్రక్చర్లో ఉన్నటువంటి సీడ్స్. ఎప్పుడైతే ఈ యొక్క అనిమల్స్ యొక్క ఫర్ అంటాం, ఫర్ అంటే బొచ్చు, హెయిర్, ఆ హెయిర్స్లోకి వెళ్ళి అతుక్కున్నప్పుడు ఆ అనిమల్ ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణించినప్పుడు, ఓకేనా, ఈ ప్రయాణించే కాలంలో ఈ వాటి బొచ్చుకి లేదా వాటి యొక్క హెయిర్కి అంటుకున్నటువంటి ఈ యొక్క నీడిల్ లైక్ స్ట్రక్చరు లేదా ఈ యొక్క స్పైక్ లైక్ స్ట్రక్చరు లేదా హుక్ లైక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి సీడ్స్ ఏదో ఒక చోట కింద పడిపోవడం జరుగుతుంది. అక్కడ ఈ సీడ్స్ డ్రై అయిపోయినటువంటి ఈ సీడ్స్ ఎక్కడైతే పడతాయో నేలపైన అక్కడ కొత్త మొక్క రావడానికి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా సీడ్ డిస్పర్సల్ అనేది అనిమల్స్, బర్డ్స్, సమ్హౌ హ్యూమన్ బీయింగ్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. అదే మనకి ఇక్కడ ఇచ్చాడు. ఈ కొన్ని స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే స్పైన్స్ లాగా, ఓకే, నీడిల్ లైక్ స్ట్రక్చర్, సూది లాంటి నీడిల్ లైక్ స్ట్రక్చర్స్లో ఉన్నటువంటి సీడ్స్, హుక్స్, కొక్కి లాంటి స్ట్రక్చర్లో ఉన్నటువంటి సీడ్స్, విత్తనాలు. తర్వాత అదేవిధంగా రఫ్ కవరింగ్, వాటి యొక్క కవరింగ్ రఫ్గా ఉన్నటువంటి సీడ్స్ కూడా అనమాట. రఫ్గా అంటే స్మూత్గా లేకుండా కొంచెం గరకుగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి ఈ యొక్క సీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడైతే అటాచ్ అవుతాయో, ఫర్ అంటున్నాం ఇక్కడ. ఫర్ మీన్స్ హెయిర్, అనిమల్స్ యొక్క స్కిన్ పైన ఉన్నటువంటి హెయిర్ని మనము ఫర్ అంటాం. ఓకేనా, ఆ ఫర్ పైన అనిమల్స్ యొక్క ఫెదర్స్ ఆఫ్ బర్డ్స్, ఓకేనా, ఈ యొక్క పక్షుల యొక్క ఫెదర్స్, ఈకలు అంటాం. ఫెదర్స్ అంటే ఈకలు, అవి కూడా బొచ్చు లాంటి ఆకారంలోనే ఉంటాయి. ఆ ఫెదర్స్లో కానీ, ఓకేనా, తర్వాత అనిమల్స్ యొక్క ఫర్లో కానీ అంటే హెయిర్స్లో కానీ, ఈవెన్ పీపుల్స్ యొక్క క్లాత్స్లో కానీ, ఓకేనా, మనం పోతూ ఉంటాం మన యొక్క క్లాత్స్ పైన కూడా, మన క్లాత్స్ పైన కానీ ఈ యొక్క సీడ్స్ అన్నవి ఎప్పుడైతే క్యారీ చేస్తామో ఫార్ ఆఫ్ ప్లేసెస్, ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకొని వెళ్ళడం అనేది ఇన్ని విధాలుగా జరుగుతుంది. అనిమల్స్ యొక్క ఫర్ కానీ, బర్డ్స్ యొక్క ఫెదర్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్లాత్స్ కానీ, ఓకేనా, డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి సీడ్స్, ఓకే, స్పైన్ లైక్ స్ట్రక్చరు, ఓకేనా, తర్వాత హుక్ లైక్ స్ట్రక్చరు, తర్వాత రఫ్ సర్ఫేసెస్ ఉన్నటువంటి సీడ్స్, ఇవన్నీ కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణించి, ఓకేనా, అక్కడ కొత్త ప్లాంట్ రావడానికి మనకి హెల్ప్ చేస్తాయి. కాబట్టి సీడ్ డిస్పర్సల్ అన్నది అనిమల్స్ కూడా చేస్తాయి అన్నదానికి మనకి ఇదొక ఎగ్జాంపుల్గా మనము చెప్పుకుంటాం. ఈ విధంగా సీడ్ డిస్పర్సల్ అన్నది మనకు విండ్ ద్వారా అవుతుంది, వాటర్ ద్వారా అవుతుంది, అదేవిధంగా మన అనిమల్స్ ద్వారా కూడా అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సీడ్ డిస్పర్సల్. ఓకే, ఇన్ దిస్ చాప్టర్ వీ హ్యాడ్ లెర్న్డ్ అబౌట్ జెర్మినేషన్ అండ్ సీడ్ డిస్పర్సల్. మొక్క ఎలాగా, చిన్న మొక్క ఎలాగా జెర్మినేట్ అవుతుంది, అదేవిధంగా ఈ జెర్మినేట్ అవ్వడానికి డిస్పర్సల్ ఎలా హెల్ప్ చేస్తుంది, ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఈ యొక్క విత్తనం అనేది ఎలాగ ప్రయాణిస్తుంది. విండ్ ద్వారా ప్రయాణించేటువంటి ఈ యొక్క సీడ్స్కి మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అదేవిధంగా వాటర్ ద్వారా ట్రావెల్ అయ్యేటువంటి సీడ్స్కి మనము ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అదేవిధంగా కొన్ని అనిమల్స్, తర్వాత ఇన్సెక్ట్స్, తర్వాత హ్యూమన్ బీయింగ్స్ లేదా బర్డ్స్ కూడా ఈ సీడ్స్ని ఏ విధంగా డిస్పర్సల్ చేసి కొత్త ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయో మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ చాప్టర్లో మనము ఈ విధంగా జెర్మినేషన్ అండ్ సీడ్ డిస్పర్సల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మరీ చెప్తున్నాను, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లాస్ట్ టైం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఫర్ 6th క్లాస్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క డ్రమ్ స్టిక్ యొక్క సీడ్స్
ఓకేనా, ఏ షేప్లో ఉంటాయి, అవి ఏ విధంగా డిస్పర్సల్ విండ్ ద్వారా అవుతాయా, లేదా వాటర్ ద్వారా అవుతాయా, లేదా అనిమల్స్ ద్వారా అవుతాయా. చూడండి, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. అందుకే ప్లీజ్ యూ హ్యావ్ టు గో త్రూ ద ఎగ్జాంపుల్స్ thoroughly. Okay, this is about germination and seed dispersal, and if you have any doubts regarding this topic, and if you don't understand anything, we will discuss about this chapter again in the live class. The next live class I am dealing with germination and seed dispersal. First of all, you go through this video clearly. ఫస్ట్ మీరు ఈ వీడియోని బాగా తరోగా విని, ఓకేనా, ఈ మ్యాటర్ అంతా బాగా చదివి అర్థం చేసుకోండి. ఇంకా మీకు అర్థం కాకుంటే నేను మరీ లైవ్ క్లాస్లో దీని గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్, తర్వాత క్లియరెన్స్ ఆఫ్ డౌట్ క్లియరెన్స్ సెషన్ అంతా కూడా మనము లైవ్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పాస్ దిస్ వీడియో అండ్ రైట్ డౌన్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.